నవ్య ఇప్పుడు నేను మార్కెట్కేనా 2 కిలోల చేపలు ఇంకో 2 కిలోల చేపలు అంటే నాన్నోళ్ళకు 2 కిలోలు మనకు 2 కిలోలు ఇలా ఆదివారం కదా తమ్మునికి చికెన్ మొత్తం ఎంతైనా అనుకుంటున్నావు 500 కత్తే అని ఈ రోజులలో మొత్తం ఎంత చెప్పన్నా ఇగో 2 కిలోలకు 400 2 కిలోలకు 400 ఇది 200 మొత్తం 1000 రూపాయలే ఒక్కరోజు ఖర్చే 1000 రూపాయలు కూర తెచ్చుకోవాలంటే మన ఇంట్లో అంటే మనం తిండి కాడ ఎంకవడంగా అందుకనే అంత పెద్ద ఉంటాయి మనకి కానీ షాక్ అనిపించింది అవి అయినా సరిపోవు కానీ 1000 రూపాయలు తిన్నామా అనిపిస్తుంది అట్లుంటుంది తెచ్చినావా అరా లేవమ్మన్నప్పుడు ఎందుకు రా జల్దీ లేవవు చూడు అభినందన్ ఎట్లా ఆడుకుంటుండు లేచి లేదు ఆడుకుంటు కాదు పని చెప్పి తినాలి ఇవి అడుగు నవ్వుతాడు మళ్ళీ ఇగో చేపలు రాకుండా నేర్చుకోర్రి ఫస్ట్ ఉప్పు కింద మంచిగా చల్లాలి నాకు మంచిగా రాకపోతే అందుకే ఒక్కొక్కటి రాకుతా మంచిగా అట్లనా అన్ని కలిసి రాకపోతే అంతే తినబుద్ధి కాదు మంచిగా నీట్గా కొన్నేమో ఫ్రైకి కొన్నేమో కూరకు ఇవేమో ఫ్రై ఇదేమో కూర కూర కంటే ఫ్రై ఎక్కువ తింటాం అంటే మంచిగా అనిపిస్తుంది కూర కూడా తింటాం కానీ ఫ్రై ముక్కలు మంచిగా అనిపిస్తాయి అందుకే ఫ్రై ఎక్కువ తీసుకుంటున్నాం ఇక ఫస్ట్ ఏమో ఒకటే వేసిన ఎందుకంటే అది తిని చూస్తాం టేస్ట్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఉప్పు తక్కువ పడితే వేసుకోవచ్చు అట్లా ఇట్లా అని అందుకే అట్లా వేసాడు ఇళ్ళకెళ్ళి మనిషికి 5 మా అమ్మకి 5 మా రంజిత్ గానికి 5 నాకు 5 ఇంకా 3 ఎక్స్ట్రా నాకే గణేష్ కూడా ఫ్రై ఇచ్చిండా ఏం కదా కానీ గన్నంలో పెట్టిన మీద వేడి ఉండాలన్నా నేను పెట్టలే బావా గణేష్ పెట్టే నేను లోపల ఉన్నానే పెట్టి వేడి ఓకే ఇప్పుడు ఈ రోజు మీరు చేసిరా మేము చేసినాం మంచిగా ఉంటాయి మేము చేసినాం మంచిగా ఉందా ఫ్రై మరి నువ్వు తింటున్నావు అమ్మకి ఇచ్చినాయి ఉన్నాయి కానీ అక్కడ కింద మళ్ళీ తీసుకొచ్చి పెట్టు సరేనా నువ్వు ఎన్ని తిన్నావు అన్ని తీసుకొచ్చి పెట్టు ఒకటి తిన్నావా తిను ఇక అన్నంలో ఎందుకు పెట్టినావురా కింద కూడా అన్నంలో పెట్టినావంట వేడి ఉంటాయనా ఇక వాళ్ళకి ఇయ్యంగా మాకు ఇన్నే ఉన్నాయి వాళ్ళకి 5 ఇచ్చిన మాకేమో 6 ఉన్నాయి లెక్క తప్పైంది అప్పుడు 18 అన్నా కదా 16 ఉన్నాయి కానీ గణేష్ గారిని మర్చిపోయినాం ఇక నవ్యకు 2 నాకు 2 గణేష్ గారికి 2 అంతే ఇంకొకటి అభినందన్కి అభినందన్కి లేదు